ఇది కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరయ్యిండు. నీళ్లు అమ్మి లోన్లు కట్టాలనుకున్నాం, రుణ సేకరణ కోసమే కార్పొరేషన్ ఏర్పాటు, మహారాష్ట్ర ఒప్పుకోనందుకే స్థలం మార్పు, క్యాబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం. క్యాబినెట్ ఓలు మీ పార్టీలో క్యాబినెట్ కూడా ఉందా? ఇంకా మీరే క్యాబినెట్, మీ కుటుంబమే. మీరు పోయి ఫామ్ హౌస్లో పోయి డిస్కషన్ చేసుకుంటే అయిపోయి అదే క్యాబినెట్. వాళ్ళు ఏదో డమ్మీలు దట్టీలు కడతాను కోగలు, దండం పెడతాను కోగలు, వంగి నమస్కారం పెడతాను కోలు, మందు పోస్తాను కిసంటోళ్ళని పెట్టుకోరు మీరు. అది మీరు ఇంకంట మంత్రివర్గం అంట క్యాబినెట్ ఆమోదంతో చేసిరట. కాళేశ్వరం కమిషన్కు వివరించిన హరీష్ రావు 40 నిమిషాలు 20 ప్రశ్నలు అడిగిన జస్టిస్ పిసి ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజ్ల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం ఉందని, ఇంజనీర్ల సూచనల మేరకే వీటి స్థలం మార్పు చేశామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కమిషన్కు వివరించారు. ఏంది? ఇంజనీర్ల సూచన మేరకే వీటి స్థలం మార్పు చేశాం. ఇంజనీర్ వాళ్ళు సీనియర్ ఇంజనీర్ మీ మామ కదా, బొట్టు రక్తం ఖర్చు చేసి కట్టినామని చెప్పిండు కదా, సీనియర్ ఇంజనీర్ అని చెప్పిండు కదా. మరి ఆ ముచ్చట ఎందుకు చెప్పపోయినా? మరి చెప్పాలి కదా. ఆ వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయనే రీడిజైన్ అని చెప్పేసి మార్పు చేపట్టింది కూడా మీ మామనే. నీళ్లు అమ్మి రుణాలు చెల్లించాలనుకున్నట్లు వెల్లడించారు. మేడిగడ్డ నిర్మాణం ఏ ఒక్కరి నిర్ణయం కాదని, ఆ నిర్మాణానికి ముందు మంత్రులు, అధికారులు అనేక సార్లు భేటీ అయ్యారని తెలిపారు. ఏ మంత్రులు భేటీ అయినా, అధికారులు భేటీ అయినా ఎవరినన్న మాట గెలవనిస్తాడా? నువ్వు నీకేం తెలుసు, ఏం చదువుకున్నాను, నీకంటే ఎక్కువ నేను చాలా చదివినా, సపడే కూసో అని అన్నట్టు కథం అయిపోతుంది. నీళ్లు అమ్మి రుణాలు చెల్లిస్తాం. ఏం నీళ్ళు అమ్మి రుణాలు చెల్లిస్తారు? కాళేశ్వరం నీళ్లు ఎంతైతే మీరు స్టోరేజ్ చేసారో అంత వాటర్ అమ్మినా కానీ దాని మిత్తి కూడా కట్టలేరు. మొత్తం రైతులకు ఇవ్వకుండా మొత్తం అమ్ముకున్నా కానీ, మీరు మొత్తం అమ్మినా కానీ ఇప్పుడు ఆ మిత్తితో 6,500 కోట్లు కూడా కట్టలేరు. మిత్తి కూడా కట్టలేరు. అలాంటి శర్వాకం పనిచేసారు. ఇంకా దాని గురించి ఈయన బీఆర్కే భవన్కు ర్యాలీగా పోయిండు. ఈయన మళ్ళీ ఇలా బామ్మాడిదని కలిసి ఇప్పుడు వీళ్ళ బామ్మాడిదని ఈయన ఏదో పెద్ద పథకం సాధించిండు, ఒలింపిక్ పథకం సాధించిండు, అది చూపిస్తానికి బీఆర్కే భవన్కు పోతున్నట్టు మంది అందరిని వేసుకొని ర్యాలీగా పోయారు వీళ్ళు. సిగ్గుండాలి. ఏంది? కమిషన్ పిలుస్తుంది, కాళేశ్వరం కమిషన్ పిలుస్తున్నప్పుడు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏంది పోయి చూపించి రావాలి, చెప్పాలి. నేను ఏ క్వశ్చన్స్ అడితే ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పి రావాలి. అవన్నీ వదిలిపెట్టి ర్యాలీగా 40 నిమిషాల పాటు ప్రశ్నించిన కమిషన్ అన్ని నిజాలే చెప్తానని హరీష్తో ప్రతిజ్ఞ చేయించారు. విచారణలో భాగంగా మొత్తం 20 ప్రశ్నలు, వాటికి అనుబంధ ప్రశ్నలను సంధించగా ప్రాజెక్టు డిజైన్ సబ్ కమిటీ ఏర్పాటు, నిర్మాణం అంశాలపై హరీష్ రావు క్లుప్తంగా వివరించారు. విచారణకు ముందు తెలంగాణ భవన్లో కేటీఆర్తో ఆయన సమాలోచనలు జరిపారు. కేటీఆర్తో సమాలోచనలు ఏముంది? ఆయనకేం తెలుసు? నీకంటే ఎక్కువ ఏం తెలియదు. కొడితే సీక్రెట్గా కొట్టాలంటే నువ్వే. ఆయనకేం తెలుసు? అది ఉత్తదే. అది ఏంటంటే ఇక బయటకు అరుస్తూ ఉంటాడు. అది ఏదన్నా తీసుకుంటేనే ఆయనకు మాటలు వస్తాయి, అదేది తీసుకోకుంటే మాటలు రావు. అదేదో మీకు కూడా తెలుసు. ఈ విచారణ సందర్భంగా ఇరిగేషన్ మంత్రిగా ఎన్నో రోజులు పనిచేశారని, మంత్రులు సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసిందని కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది. రైతులకు ఎక్కువ నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మామూలుగా నీళ్ళు వచ్చినా సరిపోవు, ఈ ఎక్కువ నీళ్ళ కోసం అనుపోయి ఈ మిత్తిలు కట్టలేకనే తెలంగాణ నాగం చేసింది. మీరు ఏటీఎం అయింది కాళేశ్వరం. మీకు సిడబ్ల్యూసి రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు ఇక్కడ కూడా రిటైర్డ్ ఇంజనీర్లే, వీళ్ళకి మొత్తం రిటైర్డ్ వాళ్ళే కావాలి. ఎందుకంటే అందులో ఉన్న లోపాలన్నీ ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నోళ్ళు కదా, వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. ఎన్లైన్లో ఏమున్నది, ఏం చేస్తే మేము దోచుకు తినవచ్చు అని వాళ్ళు అయితేనే క్లియర్గా డీటెయిల్స్ ఇస్తారు. కాబట్టి మొత్తం రిటైర్డ్ అయిన వాళ్ళని పట్టుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఏంది? మేడిగడ్డ నిర్మాణం జరిగిందన్న ఇంజనీర్ల సూచనల మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందన్నారు. కానీ మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తుమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు మార్చినట్లు వివరించారు. మహారాష్ట్ర ఒప్పుకోలేదని ఎన్నడన్నా పేపర్లలో న్యూస్ అని నన్ను వచ్చిందా? ఏం రాలే. ఇదంతా ఏంటంటే ఏదో చెయ్యాలి, కమిషన్ ముందు ఏదో ఒకటి చెప్పాలి. అది లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా జరిగాయని, టెక్నికల్ రిపోర్ట్ల ఆధారంగా జరిగినట్టే. ఇక చూడు ఎంత అబద్ధము హరీష్ రావు, నువ్వు చెప్పేది ఎంత అబద్ధం అంటే ప్రజలకు అందరికీ తెలుసు. అన్ని ఆధారాలు సమర్పించినట్టు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు అన్ని ఆధారాలు కమిషన్కు సమర్పించారని, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని చాలాసేపు ప్రశ్నించారని చెప్పారు. చాలాసేపు ప్రశ్నిస్తారు. మరి చెప్పపోయినావు? మా పైసల కోసం, మా ఏటీఎం మిషన్ కోసం, దానికోసం మార్చినని చెప్పాల్సిండే. అన్ని అబద్ధాలు చెప్పిన హరీష్ మొత్తం